ఆ తల్లి విలపిస్తుంది, అయ్యా పెళ్ళైనాక 15 ఏళ్లకు పుట్టాడయ్యా, అల్లారు ముద్దుగా కారాబంగా పెంచుకున్నాం, ఒక్కగానొక్క కొడుకని లేక పుట్టాడని, 15 ఏళ్లకు పుట్టాడని ఎంతగా మేము గారం చేసి పెంచితే పెద్దయినా కూడా వెచ్చలివిడైపోయాడయ్యా. తిరిగాడు వాడిష్టం వచ్చినట్లు వ్యసనాలు పాలైపోయాడు. రోగం తెచ్చుకొని ఇప్పుడు వాడికి మేము సేవ చేసే పరిస్థితి వచ్చేసిందయ్యా. ఎంతగా వాడికి ఎంత చెప్పినా అర్థం చేసుకోవాలా. డబ్బు ఉంది కదా, సంపాదించాం కదా, వెచ్చలుడిగా ఖర్చు పెట్టాడు. ఆ డబ్బు ఉంది కదా అని చెప్పి జలసాలు చేసి ఈరోజు నీ పరిస్థితికి వచ్చాడయ్యా. వాడు మమ్మల్ని చూస్తాడు లేక పుట్టాడు అనుకుంటే పుట్టినందుకు వాడిని మేము చూడాల్సింది. దీని బదులు మాకు పుట్టకుండా బాగుండేదయ్యా, అసలు పిల్లలు లేకుండా బాగుండేదయ్యా అని తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ రోజున అలాంటి రోజులు ఏ కుటుంబంలో ఎవరికి రాకూడదు. దేవుడు మన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్.